హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. ఉద్యోగులకి సూపర్ గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆర్టీసీ ఉద్యోగులకి అదనపు ప్రయోజనాలు అయితే కల్పిస్తోందండి ప్రభుత్వం. ఒకసారి ఆ వివరాలన్నీ కూడా వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక పీఎఫ్ చెల్లింపులు అయితే సక్రమంగానే జరుగుతున్నాయండి. ఆర్టీసీ ఉద్యోగుల పరిమితి సహకార సొసైటీకి 2014 నుంచి ఉన్న బకాయిలు 200 కోట్లను యాజమాన్యం చెల్లించింది. దాంతో సొసైటీ ద్వారా ఉద్యోగులు కొత్తగా రుణాలైతే పొందుతున్నారండి. అదేవిధంగా ఆర్టీసీ ఉద్యోగులకి కార్పొరేట్ శాలరీ ప్యాకేజీని కూడా మొదట 15 లక్షలకి, ఆ తర్వాత ఏకంగా 1,45,000కి, తర్వాత 1.10 కోట్లకైతే ప్రభుత్వం పెంచడం జరిగింది. ఇక ఆర్టీసీ ఉద్యోగుల పదవి విరమణ వయసును కూడా 62 ఏళ్లకైతే పెంచిందండి ప్రభుత్వం. మొత్తానికైతే ఇక 2020 జనవరి తర్వాత రిటైర్ అయిన ఉద్యోగుల గ్రాట్యుటీ కోసం 23.25 కోట్లు, ఉద్యోగ విరమణ ప్రయోజనాల కోసం 271.89 కోట్లు ప్రభుత్వం అయితే కేటాయించడం జరిగిందండి ఇందుకోసం. ఇక ఏపీ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ ద్వారా 55 ఏళ్ల కంటే ఎక్కువ వయసు ఉన్న వారికి 44,500 మందిని ప్రయోజనం అయితే ఈ యొక్క వయసుకు సంబంధించి ప్రయోజనం అయితే కల్పిస్తోంది. ఈ పథకాన్ని ఆర్టీసీ ఉద్యోగులకు వర్తింపజేశారు. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ను కూడా ఉద్యోగులు అయితే పొందుతున్నారండి. ఇంకా అదేవిధంగా ఉద్యోగులకి సంబంధించి 2020 జనవరి 1 తర్వాత అనారోగ్య సమస్యలతో ఉద్యోగ విరమణ చేసిన 100 మంది ఉద్యోగుల కుటుంబ సభ్యుల్లో అర్హులు ఉన్నటువంటి వారికి కూడా ఉద్యోగాలు అయితే ఇవ్వటం జరిగింది. ఇక మొత్తానికి 2016 జనవరి 1 నుంచి 2019 డిసెంబర్ 31 మధ్య మరణించిన 845 మంది ఉద్యోగుల కుటుంబ సభ్యుల్లో అర్హులకు 2020 జనవరి 1 తర్వాత మరణించిన 955 మంది ఉద్యోగ కుటుంబాల్లో అర్హులకి కారుణ్య నియామకాలతో ఉద్యోగాలు అయితే ఇవ్వడం జరిగింది. ఉద్యోగుల డిమాండ్ మేరకి ఆర్టీసీలో 2 కేటగిరీలుగా పదోన్నతులు విధానాన్ని ఆమోదించి ప్రభుత్వంలో విలీనం అయితే చేసిందండి. ఇక అదేవిధంగా ఆర్టీసీని ప్రభుత్వంతో విలీనం చేసినప్పటికీ కూడా ఆర్టీసీ ఉద్యోగులకి మాత్రం జీతంతో పాటే అలవెన్స్లు ఇవ్వాలని ప్రభుత్వం అయితే నిర్ణయించి అలవెన్స్లు కూడా ఇవ్వడానికి తగిన దానికి సంబంధించి జీవోను కూడా విడుదల చేయడం జరిగిందండి. ఈ విధంగా అనేక ప్రయోజనాలను అయితే ఆర్టీసీ ఉద్యోగులకైతే కల్పించింది. వారికి భారీ గుడ్ న్యూస్ని అయితే అందించిందండి. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.